సార్ అసలు మీరు రావటంతోనే ఒక చక్క కంప్లీట్నెస్ వచ్చింది ఐఫాకి. కాదు నాకన్నా పెద్ద స్టార్స్ పెద్ద యాక్టర్స్ ఉన్నారు. యు ఆర్ లైక్ అ వెటరన్ యాక్టర్. మీరు అసలు ఎన్నో రకాల క్యారెక్టర్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. ఏది క్యారెక్టర్ మీకు కంప్లీట్ ఎస్ నా కెరీర్ కంప్లీట్ అయింది అని అనిపించింది సార్ మీకు? చాలా మంది ఉన్నాయి, ఎందుకంటే నేను ఒక 700 ఫిల్మ్స్ చేశాను. సో ఆ స్పాన్లో నాకు చాలా ఇది ఉంది. నాకు పెద్ద ఛాలెంజ్గా ఉండేది బాహుబలిలో నేను చేసిన క్యారెక్టర్. ఎందుకంటే అది రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా ఒక విలన్ ఫాదర్ అని కాకుండా చాలా లేయర్స్ ఉన్నాయి దాంట్లో. అది ఆ ప్రాసెస్లో నేను వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా పోయింది. సో నేను చేసిన ఎంతోమంది మంచి ఫిల్మ్లో బాహుబలి మీరు అడిగితే గుర్తు. దాంట్లో నిజంగా చక్కటి షేడ్స్, ఒక హ్యాండిక్యాప్డ్గా చేయటం, నెగిటివ్ షేడ్స్ కంప్లీట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు మనం చూసినట్లయితే పాన్ ఇండియా యాక్టర్స్ అందరూ కూడా ఒక సినిమాలో చేయటం అనేది ఒక ట్రెండ్గా వస్తుంది ఇప్పుడు. దానివల్ల గ్లోబల్ రీచ్ వెళ్తుంది కూడా సినిమా. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అవును, మంచిదే కదా. ఒకప్పుడు మనం రోడ్లో ఓన్లీ అంబాసిడర్ అండ్ ఫియట్ మాత్రమే it was running. Now you have BMW, you have Audi, you have a Ferrari, you have everything. So now everything has become global. So pan India kakunda ippudu manam global films lo travel chestunnam. So we have to think bigger. So I don't think as a pan Indian thing now. I think myself in a global film atmosphere. ఈ రోజు చూసినట్లే ఐఫా ఉత్సవం అండ్ దెన్ రేప్ అవార్డ్స్తో ఇదంతా కూడా ఒక పాన్ ఇండియా సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్లో పార్ట్ అవడం మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన ఏరియాలో అంత స్ట్రాంగ్గా ఉన్నాం. తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే. ఇప్పుడు అందరూ కలిసి ఇండియన్ అనే ప్లాట్ఫామ్లో కలుద్దామంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, లాట్ ఆఫ్ బ్రదర్హుడ్, లాట్ ఆఫ్ బాండ్స్ అండ్ అండర్స్టాండింగ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ.